ఒకవైపు ఆన్లైన్ మార్కెట్, మరోవైపు చిన్న పట్టణాల్లో మెగా మార్టుల రాకతో దశాబ్దాల కాలంగా స్థానికంగా చేస్తున్న కిరాణా వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. మాల్స్, డీమార్ట్, స్మార్ట్ బజార్, బిగ్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లు రావడంతో కిరాణా వ్యాపారస్తులు అప్పుల్లో కూరుకుపోయారు. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు వినియోగదారులు కోరుకున్న వస్తువులను 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. ఈ ప్రభావం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. నా పేరు ఏ దేవుడమ్మండి. నేను స్థానికంగా ఉన్న దగ్గర అంటే పెద్ద పెద్ద డీమార్ట్లు వచ్చి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఆ షాపులు రావడం వల్ల చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటంటే డీమార్ట్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారో రేట్లు చూసి చాలా తక్కువ అనుకుంటున్నారు కానీ చాలా మోసం జరుగుతూ ఉంది అందులోని. ఆ మోసం జరగడం వల్ల కానీ జనాలు తెలుసుకోలేకపోతున్నారు. డీమార్ట్ అంటే ఏంటంటే అన్ని ఉంటున్నాయి, అన్ని దొరుకుతున్నాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని ఉద్దేశం మీద వెళ్ళిపోతున్నారు తప్ప కానీ ఈ రేట్లు చూస్తే వాళ్ళు మనకు అనుకూలంగా రేట్లు వేయట్లేదు. వాళ్ళు రేట్లు వేసి మనకి చాలా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. దీనికి తెలుసుకోకుండా చిన్న చిన్న షాపులు వ్యాపారస్తులు కూడా దానికి చాలా పాపం వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అది రావడం వల్ల అక్కడికి వెళ్ళడం, జనాలు ఈ షాపుకి రాకపోవడం వల్ల వాళ్ళు కూడా బ్రతకాలి, వాళ్ళు కూడా పిల్లల్ని వాళ్ళు కూడా పెంచుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళు కూడా బ్రతకాలి కదా. ఆ ఉద్దేశం మీద కూడా వాళ్ళు షాపులు చాలా చాలా దీనంగా ఆ షాపుల వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇది మాత్రం చాలా దారుణం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు పెద్ద షాపులకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా సపోర్ట్ అంటూ చేయట్లేదు. వాళ్ళు కనీసం బ్యాంకులోనే ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసేలాగా ఉంటే వాళ్ళు ఇంకా వ్యాపారం కొంచెం బాగా అభివృద్ధి చేసుకుంటారనేసి అని నేనైతే ఒక బాధ్యురాలుగా నేను అనుకుంటున్నాను. నా పేరు బంగారాజు అండి. మాది కిరాణా షాపు 80 ఫీట్ రోడ్ అక్కేబాలం. మేము ఇక్కడ పెట్టి 15 ఏళ్ళు అయింది. స్టార్టింగ్లో బాగానే చేసాము. తర్వాత డీమార్ట్ వచ్చిన తర్వాత 50% పడిపోయింది. ఫస్ట్ డీమార్ట్ మధురవాడ వచ్చింది, సెకండ్ డీమార్ట్ మురళీనగర్ వచ్చింది. ఇలాగ రకరకాల ఏరియాల నుంచి డీమార్ట్లు వచ్చాయి. డీమార్ట్లు వచ్చిన తర్వాత చాలా మంది కస్టమర్లు డైవర్ట్ అయిపోయారు. దీనివల్ల ఏంటంటే మాలాడి మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి ఫైనాన్స్ వాడి అన్ని చేస్తున్నాం. కానీ వచ్చిన కస్టమర్ ప్రతిదీ కూడా యాప్ చూసుకొని డీమార్ట్లు ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాలాడి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది తట్టుకోలేని వాళ్ళు షాపులు ఎత్తేసి ఫైనాన్స్ వాడేసి వెళ్ళిపోతున్నారు. తట్టుకోవాల్సిన వాళ్ళు అప్పులు చేసి బ్యాంక్ ఓడీలు వాడి అన్నీ చేస్తున్నాము. దానికి తోడు ఈ మధ్యకాలంలో జియో మార్ట్ ఒకటి, బిగ్ బాస్కెట్ ఒకటి, తర్వాత బ్లింకిట్ ఒకటి, కొత్తది బ్లింకిట్ ఒకటి, ఇన్స్టామార్ట్ ఒకటి, ఇలాంటి యాప్లు వచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నా పేరు జోగారావు అండి, వెంకటరామ జోగారావు. డీమార్ట్ ఆన్లైన్ వచ్చిన తర్వాత మా వ్యాపారాలన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. వ్యాపారాలు ఏం బాగలేవు. అద్దెలకి, జీతాలకి, పనులు దీనికి గిట్టుబాటు కావట్లేదు. దీనివల్ల నెల అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అందువల్ల గవర్నమెంట్ కూడా ఏదైనా అవకాశం చూస్తే బాగుంటుంది. వ్యాపారాలు లేకపోవడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది. కస్టమర్లు చూస్తుంటే మా ఇంటికి వచ్చేస్తని తక్కువ వస్తున్నారు అవి అని చెప్తున్నారు. మేము ఎంత సర్వీస్ ఇచ్చినా మాకు ఇల్లు లేకపోతుంది. నా పేరు సంజయ్ రాణి అండి. గత 20 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నామండి. ఆన్లైన్ డీమార్ట్ వచ్చిన తర్వాత బిజినెస్ చాలా డల్గా ఉందండి. కస్టమర్లతో కూడా బోల్డ్ కంప్లైంట్లు వచ్చేస్తున్నాయి సార్. ఇంటికి హోమ్ డెలివరీ వచ్చిన తర్వాత మా దగ్గర కస్టమర్లు బాగా తగ్గిపోయారండి. ఉన్న ఐటమ్స్ కూడా డేట్లు అయిపోతున్నాయి సార్. అస్సలు బిజినెస్ లేదండి. మాకు చాలా బాధగా ఉందండి. మీరు సరుకులు చాలా ఉండిపోతున్నాయండి. దానికి వల్ల డేట్లు కూడా ఓల్డ్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉందండి. మా స్టాఫ్ కూడా శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నామండి. అప్పుల పాలు అయిపోతున్నామండి. పిల్లలకి ఫీజులు కట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి. డీమార్ట్ రావడం వల్ల చాలా ఆన్లైన్ బిజినెస్ రావడం వల్లేనండి ఇదంతా జరుగుతుందండి. గవర్నమెంట్ దయచేసి మా కోసం ఏదైనా చర్య తీసుకుంటూ మంచిదని ఆలోచిస్తున్నామండి. నా పేరు జి విజయలక్ష్మి. ఎంఈపీ కాలనీలో ఉంటాను. రిటైర్డ్ సీనియర్ లెక్చరర్గా రిటైర్ అయ్యాను. అదే డీమార్ట్ ఏంటంటే ఈ రోజున కిరాణా షాప్ కింద అయిపోయింది. ఆల్ ది పీపుల్ నా తారతమ్యం లేకుండా, ఒక్క గంట కూడా ఇది లేకుండా, అంటే 10 రూపాయల జీలకర్ర కూడా అక్కడికే వెళ్ళిపోతున్నారు జనాలు. ఒకప్పుడు పూర్ణ మార్కెట్ అంటే దొరికిన వస్తువు ఉండేది కాదు. అంటే ఇంకా నాలాంటి వాళ్ళు పూర్ణ మార్కెట్ అని వేళ్లాడుతున్నాము. నా ఏజ్ వాళ్ళు, బికాజ్ ఐఎమ్ 70 years old. పూర్ణ మార్కెట్లో దొరికిన వస్తువు ఉండదనేసి ఎప్పటి నుంచో వీళ్ళ షాపులోను, అంటే అలవాటైన షాపుల్లోనే కొంటాము.
కానీ డీమార్ట్కి వెళ్ళాలంటే అదొకలాంటి భయం అన్నమాట. చాలా చాలా పాపం ఈ ఎంత దీనావస్థలో ఉన్నారంటే వీళ్ళందరూని. ఈవెన్ మా ఇంటి దగ్గర కూడా కొన్ని కోనసీమ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వాటికి కొంతమంది అంటే లోవర్ క్లాస్ వర్గాలు అక్కడికి వెళ్ళి ఏదో 10 రూపాయలు 20 రూపాయల వస్తువులు కొనుక్కోవాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే డీమార్ట్లో ఉన్నది లంసంలో డ్రింక్స్ కొనుక్కుని వెళ్ళి అమ్మేసుకుంటున్నారు. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది అనమాట. వాళ్ళు ఒక రిస్ట్రిక్షన్ పెట్టి మీకు ఇవాళ 5 డ్రింక్లే పట్టుకెళ్ళాలి, 5 సీసాలే పట్టుకెళ్ళాలని పెట్టారనుకోండి, అలాంటి మిస్యూజ్ అవ్వదు. వాళ్ళు ఒక 20-30 కేట్లు పట్టుకెళ్ళిపోవడం, బయట కూర్చొని అమ్ముకోవడం అది కూడా ఉంది. దానివల్ల మిగిలిన వ్యాపారం జనరల్గా పడిపోతాయి కదా. ప్రాబ్లం అంటే ఏముంది ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ మార్కెట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. జనాలు బతకడం చాలా కష్టంగా ఉంది. కిరాణా షాపులే మొత్తం 80 జెడ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని. అంటే ఒకప్పుడు మంచి ఇప్పుడు మేము 15 సంవత్సరాల వయసు నుంచి ఉన్నాం అక్కడ. మరి డిమార్ట్లోనే అవన్నీ వచ్చేసి కూడా మరి రకరకాలుగా వ్యాపారాలు మారిపోయి పోయి వ్యాపారాలు అన్నీ ఆన్లైన్లు ఇవన్నీ రావడం వల్ల ప్రజెంట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది మార్కెట్ అది.